మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్‌గా హెడేక్ తలనొప్పి. తలనొప్పి అనేది చాలా సర్వసాధారణం. కానీ తలనొప్పి అనేది చాలా డేంజర్ గూడా. ఏది డేంజర్ తలనొప్పి? అసలు తలనొప్పిలో ఎన్ని రకాలుంటాయి? ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి? ట్రీట్మెంట్స్ అంటే ఏముంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ ముక్కాంల ఉన్నారు. ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్ చందానగర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు జనరల్‌గానే తలనొప్పి. తలనొప్పి అంటే తలనొప్పే. తలనొప్పొస్తది. కానీ ఈ తలనొప్పి ఇది నార్మలు, ఇది అబ్‌నార్మలు అని తెలుసుకోవడానికి ఒక మేజర్ డిఫరెన్స్ అంటే ఏముంటది? ఒక నానుడి ప్రకారం మనిషి జీవితంలో తలనొప్పి రాని వాళ్ళు అసలెవరూ ఉండరు. అలా అని మంచిదేంటంటే తలనొప్పిలో 99% వరకు మందులతోనే క్యూర్ చేయొచ్చు. హ్మ్. ఆ 1% చాలా డేంజర్. అప్పుడు నాలాంటి న్యూరో సర్జన్ హ్మ్. అవసరం పడుతుంది. హ్మ్. జనరల్‌గా అన్నిటికన్నా కామన్‌గా వచ్చే తలనొప్పిని టెన్షన్ హెడేక్ అంటారు. హ్మ్. ముందు కనుబొమ్మల దగ్గర నుంచి హ్మ్. మధ్య తల దాకా హ్మ్. వచ్చే తలనొప్పి. నిద్ర సరిగ్గా లేదు, టైంకి తినలేదు, హ్మ్. టెన్షన్ పడుతున్నారు. దీన్ని టెన్షన్ హెడేక్ అంటారు. హ్మ్. అలా అంటే ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ ఒక 150 రకాల తలనొప్పుల్ని డిస్క్రైబ్ చేసింది. అమ్మో! మనం దాని గురించి చదవడానికెళ్తే మనకే తలనొప్పి వస్తుంది. హ్మ్. కానీ జనరల్లీ 4 మేజర్ టైప్స్ అన్నమాట. ఇంకోటి కామన్ ఏంటి? దగ్గు, జలుబుతో వచ్చే తలనొప్పి. హ్మ్. కొంతమందికి కొన్ని రోజులే ఉంటుంది. కొంతమందికి కాన్స్టెంట్‌గా ఎలర్జీ ఉండి ఎన్నో రోజులు ముందుకు వంగినప్పుడు హ్మ్. కళ్ళు, ముక్కు ప్రాంతంలో ఒక ట్రయాంగిల్ షేప్‌లో వచ్చే తలనొప్పి. దీన్ని సైనస్ హెడేక్ అంటారు. హ్మ్. లేడీస్ కామన్‌గా బాధపడే తలనొప్పి అరౌండ్ ఈ మధ్య ఇంకా తక్కువైందనుకోండి. 35 సంవత్సరాల నుంచి ఒక 45, 55 సంవత్సరాల దాకా అనుకుందాము. మైగ్రేన్. హ్మ్. మైగ్రేన్ టిపికల్‌గా ఎలా అంటే ముందుగానే తలనొప్పి వస్తుందని ప్రోడ్రోమ్ ఉంటుంది. హ్మ్. దాంతో పాటు వాంతి రావచ్చు. క్లాసికల్‌గా మైగ్రేన్ అంటే ఎగ్జాక్ట్‌లీ సగం మొహం నుంచి మెడ దాకా పాకే తలనొప్పిని క్లాసికల్ మైగ్రేన్ అంటారు. హ్మ్. దీంట్లో వేరే రకాలున్నాయి. ఏటిపికల్ మైగ్రేన్, ట్రాన్స్‌ఫార్మ్డ్ మైగ్రేన్, వెస్టిబులర్ మైగ్రేన్, ఆక్సిపిటల్ మైగ్రేన్ అలా ఎన్నో రకాల మైగ్రేన్ ఉంది గానీ జనరల్లీ లేడీస్‌లో ఇంకే కారణం కనిపించకుండా ఎంఆర్ఐ కూడా నెగెటివ్ ఉన్న హెడేక్‌ని మైగ్రేన్ హెడేక్ అంటారు. హ్మ్. దీని మధ్య చాలా కొత్త పోకడలొచ్చినియి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఒక భయంకరమైన తలనొప్పి. సర్జరీకి కూడా ఆహ్, ఆహ్, అందుబట్టనిది. హ్మ్. క్లస్టర్ హెడేక్ అంటారు. హ్మ్. ఈ క్లస్టర్ హెడేక్ అన్నది సూయిసైడల్ హెడేక్ అని గూడా అంటారు. అమ్మో! లెస్ థాన్ 1% పాపులేషన్‌లో ఉంటుంది. చాలా సంతోషం యాక్చువల్లీ. హ్మ్. ఎవరికీ రావాలని కోరుకోకూడదు. హ్మ్. ఇలాంటి క్లస్టర్ హెడేక్‌లో కన్ను చిన్నగా అయిపోవటం, హ్మ్. ఎర్రబడటం, ఒక కన్ను నుంచి ధారాళంగా కంటి నీరు కారిపోవటం, అక్కడి నుంచి కన్ను లోపల నుంచి ఒక బాకు పొడిచినట్టు, హ్మ్. కరెంట్ షాకులు కొట్టినట్టు నొప్పి రావటం. క్లస్టర్ హెడేక్ మనం తెలుసుకోవడం మంచిది కానీ రావాలని ఎప్పుడు కోరుకోకూడదు. హ్మ్. ఇంకా మిగతా హెడేక్స్‌ని హ్మ్. ఇవి యాక్చువల్లీ తల నుంచి రావు. హ్మ్. మెడ నుంచి రావచ్చు. హ్మ్. మెడలో ఉన్న నరాలు మన తలలో సగభాగం వరకు సప్లై చేస్తాయి పైనున్న తోలుని. చెవులు మీద నుంచి ఒక గీత, ఒక చెవు నుంచి ఇంకో గీత తల మీదుగా గీస్తే, ఆ ఎనకాల గీతకి ఎనకాల ఉన్నయన్నీ మెడ నుంచి రావచ్చు. హ్మ్. ఈ మధ్య ఇలాంటి హెడేక్స్ చాలా కామన్. ఎందుకంటే మొబైల్ మనం ముందుకు వంగినే చూస్తాం. హ్మ్. కంప్యూటర్ మీద ముందుకు వంగునే మనం పని చేస్తాం. అలాగే పిల్లలు పుస్తకాలు చదవటం కూడా ముందుకు వంగుని, ముందు డెస్క్ ఇంక్లైన్ డెస్క్ ఉండేది లేదు కాబట్టి, దీని నుంచి వచ్చే తలనొప్పులు సర్వైకల్ రిలేటెడ్, నెక్ రిలేటెడ్ హెడేక్స్. ముందు భాగం వైపుకొస్తే ఎనకాల భాగంలో మెడ నరాల నుంచి వస్తుంది కాబట్టి, ముందు వైపుల ట్రైజెమినల్ నర్వ్ అన్నది సప్లై చేస్తుంది. హ్మ్. ఈ ట్రైజెమినల్ నర్వ్ మన మొత్తం ఫేస్‌కి సెన్సేషన్ సప్లై చేస్తుంది. నొప్పిని కూడా తెలియజేస్తుంది. కండరాలు కదలటానికి
సెవెంత్ నర్వ్ ఫేషియల్ నర్వ్ పనిచేస్తుంది, నైన్త్ నర్వ్ పనిచేస్తుంది. కానీ మెయిన్గా సెన్సేషన్ పెయిన్ ట్రైజెమినల్ నర్వ్ నుంచి వస్తుంది. దీని రిలేటెడ్ అన్నిటికన్నా ముఖ్యమైన వ్యాధి ట్రైజెమినల్ న్యూరాలజియా. అలాగే ఏటిపికల్ ఫేషియల్ పెయిన్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలియాలి. ఎందుకంటే ట్రైజెమినల్ న్యూరాలజియా అప్పుడప్పుడు సర్జరీతో 100% క్యూర్ అవుతుంది. ఏటిపికల్ ఫేషియల్ పెయిన్ సర్జరీతో ఇన్ఫ్యాక్ట్ వర్స్ అవుతుంది. ఇది మనకు తెలియాలి. కొన్ని నొప్పులు, దంతం నుంచి వచ్చే నొప్పులు, లేకపోతే టెంపోరో మ్యాండిబులర్ జాయింట్ అంటే మన దవడ కదిలే చోటు ఉన్న జాయింట్, అక్కడి నుంచి ఉన్న రోగాలు అప్పుడప్పుడు ఫేషియల్ పెయిన్ లేకపోతే హెడేక్ లాగా అనిపిస్తాయి. కానీ ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా వీటిలన్నిటికీ డిఫరెన్సియేషన్ అవుతుంది. ఒకటి ఏంటి, తలనొప్పే కదా నాకెందుకు, పర్వాలేదు, ఏదో పడుకుంటే బాగైపోతుంది, ఒక మందు వేసుకుంటే బాగైపోతుంది, అలా ఒకసారి చేయొచ్చు, 2 సార్లు చేయొచ్చు, 10 సార్లు చేయొచ్చు. కానీ మాటికి వచ్చే తలనొప్పి డెఫినెట్గా మంచి న్యూరాలజిస్ట్ అయినా లేకపోతే న్యూరో సర్జన్ దగ్గరికన్నా వెళ్ళాలి. అప్పుడప్పుడు ప్రముఖ న్యూరాలజిస్ట్ దగ్గర టైమే ఉండకపోవచ్చు. కొంచెం టైం ఉన్న దగ్గరున్న న్యూరో రిలేటెడ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, లేకపోతే మంచి మెడికల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే దీని గురించి ఇంకా లోతుగా చూడటం కుదురుతుంది. హెడేక్ ఫ్రీక్వెంట్గా వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే పక్కా. ఎస్పెషల్లీ రెడ్ ఫ్లాగ్స్ వస్తే వెంటనే వెళ్ళాలి. రెడ్ ఫ్లాగ్స్లో ఏముంటాయి? ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే, ఒక దానికి నిమోనిక్ ఉంది, స్నూప్ P4 అని. ఎస్ అంటే సిస్టమిక్, శరీరంలో లక్షణాలు, జ్వరం వస్తోంది, బరువు పడిపోతోంది, ఇంకో చోట ఎక్కడో క్యాన్సర్ ఉంది అంటే తలలోకి పాకొచ్చు. అన్నిటికన్నా కామన్ ఏరియా లంగ్స్, లివర్, తర్వాత క్యాన్సర్ పాకేది తలకి. 50% ట్యూమర్లు బ్రెయిన్లో మిగతా చోట్ల నుంచి వస్తాయి. అందుకని సిస్టమిక్ సిమ్టమ్స్ ఉంటే మాత్రం పక్కా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే న్యూరలాజికల్ సిమ్టమ్స్, కళ్ళు మసకబారుతున్నాయి, మొహం ఒక పక్కకి వాలిపోతోంది, ఎసిమెట్రీ వచ్చేసింది, ఫేషియల్ పక్షవాతం వచ్చినట్టు, చెయ్యి కాలు పడిపోతుంది, మాట పడిపోతుంది, ఇలాంటప్పుడు పక్కా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లోపల బ్రెయిన్ ట్యూమర్ కొంచెం ఉండొచ్చు. అలాగే సడన్ ఆన్సెట్ హెడేక్, ఇది చాలా చాలా డేంజర్. సడన్ ఆన్సెట్ హెడేక్ అంటే ఎవరో తల మీద సుత్తితో బాదినట్టు. ఇంతకుముందు జీవితంలో ఎప్పుడు అలాంటి తలనొప్పి రాలేదు, లేకపోతే ఒక ఉరిమినట్టు థండర్ క్లాప్ హెడేక్ అంటారు. ఇలాంటి హెడేక్ వస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం తప్పనిసరి. సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అప్పుడప్పుడు సిటీ యాంజియో, ఈవెన్ ఇంట్రా ఆర్టియల్ IADSA అంటారు, అది కూడా చేయటం అవసరం. ఎందుకంటే ఇలాంటి హెడేక్ బ్రెయిన్లో బుడగలు బ్లాస్ట్ అవటం మూలాన, ఎన్యూరిజం రప్చర్ మూలాన రావచ్చు, AVM, స్పాంటేనియస్ సబెరక్నాయిడ్ హెమరేజ్, ఇలాంటి వాటి మూలాన రావచ్చు. ఆఫ్టర్ డెలివరీ లో కూడా వస్తుందా ఇది హెడేక్? డెలివరీ ఆఫ్టర్ కన్నా డెలివరీకి ముందు యాక్సలరేటెడ్ హైపర్ టెన్షన్ ఉంటుంది, దాన్ని ప్రీ ఎక్లాంప్సియా అంటారు. ఇలాంటి వాటిలో హెడేక్ రావచ్చు. అది ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దానికి మెగ్నీషియం ఇంజెక్షన్స్ ఇస్తారు, మెగ్నీషియం సల్ఫేట్. అది ఎక్లాంప్సియా రిలేటెడ్ హెడేక్. అది టిపికల్గా ప్రెగ్నెన్సీతో రిలేటెడ్ కాంప్లికేషన్. ఈ సడన్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్, దాంట్లో కూడా కనుచూపు మందగించవచ్చు, ప్రాణమే పోయే అవకాశం ఉంది. BP 180 కన్నా ఎక్కువ అయితే తలలో బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. సో అదొక పర్టికులర్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ, ఎందుకంటే లేకపోతే దాని గురించి మనం మర్చిపోయేవాళ్ళం. ప్రెగ్నెన్సీతో రిలేటెడ్ ఎక్లాంప్సియా రిలేటెడ్ హెడేక్, కానీ అల్టిమేట్లీ హై BP మూలన తలలో బ్లీడింగ్ అవటం, యూరిన్ నుంచి ప్రోటీన్ పోవటం, ఇవన్నీ ఉంటాయి. హార్ట్కి కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఆ తర్వాత BP ఆ పేషెంట్కి మిగలొచ్చు. సో మనం రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సడన్ ఆన్సెట్ గురించి మాట్లాడుకున్నాము. అలాగే పొజిషన్ చేంజ్లో వస్తే, లేకపోతే తలనొప్పి తగ్గకుండా రోజు రోజుకి పెరుగుతూ పోతే, మనం థండర్ క్లాప్ హెడేక్ అని మాట్లాడుకున్నాం. అప్పుడప్పుడు అలాంటి హెడేక్ వచ్చినప్పుడు అప్పటికప్పుడే పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతారు. కానీ మనం అశ్రద్ధ చేస్తే ఒక 7 to 10 days తర్వాత సెకండ్ హెడేక్ వచ్చినప్పుడు అప్పటికి చేయి దాటిపోతుంది. సో వార్నింగ్ సైన్గా తీసుకుని వెంటనే వెళ్ళాలి.
అలాగే మనం మల విసర్జన అప్పుడు, లేకపోతే బరువులు మోసేటప్పుడు, లేకపోతే ప్రాణాయామం చేసేటప్పుడు తలనొప్పి వస్తే మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. పొద్దున్నే నిద్రే మన తలనొప్పి నుంచి లేపితే, తలనొప్పి మూలాన మనం నిద్ర లేచాం, వెంటనే 2-3 వాంతులు అయిపోయినాయి, అది బ్రెయిన్లో ట్యూమర్కి సంకేతం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హెడేక్ వచ్చి వామిటింగ్ అవుతే పక్కా వెళ్ళాలి. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్లోకి వస్తాయి. ఓకే. ఓల్డ్ ఏజ్ 50 ఇయర్స్ కన్నా ఎక్కువ డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు మైల్డ్గా హెడేక్ ఉంటుంది అంటే దానికి కారణం మనం కనుక్కోవాలి. ఇప్పుడు మైగ్రేన్ గురించి మనం మాట్లాడుకున్నాం. మైగ్రేన్ ఓకే, చాలామంది లేడీస్ ఏమనుకుంటారంటే సరే 2 గంటలు నిద్రపోతే పోతుంది, లేకపోతే ఏదైనా కప్పు కాఫీ తాగితే పోతుంది, లేకపోతే ఏ శారీడోనో ఏదో వేసుకుంటే డార్ట్ వేసుకుంటే తగ్గిపోతుంది. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ ఒక లెర్నింగ్ ఆర్గన్. మాటి మాటికి మీ తలనొప్పి నేర్చుకుంటుంది, మళ్ళీ మళ్ళీ తొందరగా తీసుకొస్తుంది, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడప్పుడు ఏమవుతుంది, నెలలో క్రానిక్ మైగ్రేన్కి వెళ్ళిపోతుంది. నెలలో 15 రోజుల కన్నా ఎక్కువ మైగ్రేన్ వస్తుంది, వచ్చినప్పుడు 2-3 గంటల దాకా ఉంటుంది. మన జీవితంలో ఒక భాగం హెడేక్ అంకితం అయిపోతుంది. అంత అవసరమా? మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు వరకు క్యూర్ లేకపోయినా అట్లీస్ట్ దాన్ని అణగదొక్కి అప్పుడప్పుడు 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం దాకా కూడా తలనొప్పి మళ్ళీ రాకుండా, ఎస్పెషల్లీ మైగ్రేన్ మళ్ళీ రాకుండా కాపాడవచ్చు. ఓకే. తలనొప్పి అనేది డేంజర్. ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది, ఎప్పుడు చూడని హెడేక్ వస్తుంది, బరువుగా అనిపిస్తుంది, నిద్ర లేస్తానే హెడేక్ వచ్చింది, హెడేక్తో నిద్ర లేసాము, హెడేక్తో వామిటింగ్స్ అవుతున్నాయి. ఏదైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. డెఫినెట్గా కొన్ని గంటల్లో తగ్గిపోకుండా ప్రతిసారి ఒకే రకం హెడేక్ వస్తే డెఫినెట్గా వెళ్ళాలి. మన జీవితంలో కొత్త రకం హెడేక్ వస్తే తప్పనిసరి వెళ్ళటం డాక్టర్ దగ్గరికి. ముందు ప్రమాదం పొంచి ఉంచవచ్చు, మనకు కనిపించదు. సీనియర్ డాక్టర్కి, సబ్జెక్ట్ తెలిసిన డాక్టర్కి డెఫినెట్గా అర్థమైపోతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెడేక్స్ చాలామంది చాలా కామన్గా తీసుకుంటూ ఉంటారు. చాలా ఏముందిలే హెడేకే కాదు, వస్తుంది పోతుంది అని. వస్తుంది పోతుంది, వస్తూనే ఉంది, కొంచెం ఎప్పుడు చూడనట్లుగా వస్తుంది అంటే డాక్టర్ని సంప్రదించాలి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.